ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ప్రభుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు అని 5వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క కాపుదల, సంతోషము, దేవుడిచ్చేటటువంటి భద్రత, దేవుడిచ్చే ఆశీర్వాదం గురించి ఈ మాట భక్తుడు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క జీవితంలో ప్రతి సమయంలోనూ కూడా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, కాపుదలను కోరుకుంటాడు. అయితే ఈ కాపుదల, ఈ సంతోషం, ఈ ఆశీర్వాదం అనేది ఎలా దక్కుతుంది అని మనం చూస్తే భక్తుడు చక్కగా తన యొక్క అనుభవంలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు అని. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో ఆశీర్వాదము లేక, సంతోషము లేక, సమాధానము లేక ఒక నిరాశ, నిస్పృహలతో కూడినటువంటి జీవితాన్ని, అటువంటి పరిస్థితులను మనం చవిచూసి ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, తన పిల్లలమైనటువంటి మనకు, ఆయన్ని ఆశ్రయించిన వారిని, ఆయన చెంతకు చేరిన వారిని, ఆయన యొద్దకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి జీవితం సంతోషభరితంగా మారుస్తానని సెలవిస్తున్నారు. వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉంటుందని ఆయన సెలవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిని ఆయన కాపాడుతూ ఉంటారు కనుక ఎల్లప్పుడూ తన కృపా క్షేమాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తారు కనుక అట్టి ఆశీర్వాదం కలిగి ఆయనను ఆశ్రయించిన వారందరూ ఎల్లప్పుడూ ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారని చెప్పి వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించి ప్రభువు మీద అట్టి విశ్వాసం ఉంచి ప్రభువును ఆశ్రయించి ఆయన ఇచ్చేటటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని, ఆశీర్వాదాన్ని, ఆయన కాపుదలను పొందుకునే పిల్లలుగా మనం ఉండడానికి దేవాది దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన రోజు నుంచి మీరు మాకు తోడుగా ఉన్నారు, నీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ పిల్లలమైనటువంటి మాకుకి కావలసినటువంటి కాపుదలను, భద్రతను, క్షేమాన్ని, మరి ముఖ్యంగా వాక్యానుసారంగా మీరు సెలవిచ్చినటువంటి సంతోషాన్ని, కాపుదలను అందరి జీవితాల్లో బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మరి ఎవరు ఏ పనుల్లో ఉన్నారో, ఏ యొక్క ప్రయత్నాల్లో ఉన్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో, వారి ఉద్దేశాలన్నీ కూడా మరి మీరు సఫలం చేసి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి క్షేమాన్ని, కాపుదలను, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.